మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంద్యాల జిల్లా ప్రభుత్వ పాఠశాలలో సంగీత గాయని. తెలుగు జాతి గుండె గొంతులోనా కవిత్రయం తిక్కన్న నన్నయ్య ఎరా ప్రగడ అష్ట దిగ్గజాల జలదివి కటకవుల పద్య దేశమంటే ఎదిగే కొద్దీ ఎదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తానా అంతర్జాతీయ బాల సాహిత్య బేరులో తెలుగు పాటలు అద్భుతంగా పాడిన నంద్యాల జిల్లా బాలిక. ఉత్తర అమెరికాలో తానా నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల సాహిత్య సమ్మేళనానికి అయితే కర్నూలు జిల్లా డోన్ నుండి అయితే బాలిక ఎన్నికైందో. మనతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఎట్లా పాటలు పాడతారని చెప్పి ఎలా గుర్తించినారు? సొంతంగా నేర్చుకుందా లేదంటే సంగీతమైన నేర్చుకుందా? పాప 3.5 years నుండి మా రిలీజియస్ ఒక సమ్మేళనం జరుగుతుంది, మిలాదున్నబి అని చెప్పి. అందులో మా ట్రెడిషనల్ సంబంధించిన ఒక నాత్ అని ఉంటుంది, అది స్టార్ట్ చేసింది స్టార్టింగ్లో. అప్పటి నుండి స్టేజ్ ఫియర్ లేకుండా స్టేజ్ మీదనే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పటి నుండి పాపకు స్టేజ్ ఫియర్ లేదు కదా అన్నట్లు ఇది చేసిన. చిన్నగా ఉంది కదా పాప, మైక్ పట్టుకోలేదేమో అని వేరే వాళ్ళు సహకరించని పోయినా కానీ లేదు నేనే పాడతానని చెప్పి తీసుకొని పాడింది. అందరి ముందర పర్ఫార్మెన్స్ బాగా చేసింది. అప్పటి నుండి తనలో కొంచెం టాలెంట్ ఉంది కదా అని అనుకున్నాము. ఇంకా తర్వాత మనకు ఇక్కడికి చేరిన తర్వాత మన ప్రధానోపాధ్యాయులు గారు డాక్టర్ తొగడ సురేష్ బాబు సార్ గారు చిన్న పెద్ద ప్రోగ్రామ్ అయినా పాపలో టాలెంట్ని గుర్తించిన తర్వాత ప్రతి ప్రోగ్రామ్లో ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. డిస్టిక్ లెవెల్లో బాలామృతం నంది బాలోత్సవాలు అని చెప్పి కార్యక్రమం పెట్టారు జిల్లా లెవెల్లో. దానికి కూడా సార్ ప్రపోజ్ చేస్తే దానికి కూడా పార్టిసిపేట్ చేసినారు. దాంట్లో వక్తృత్వ పోటీల్లో గేయంలో రెండింటిలో ప్రధాన బహుమతి వచ్చింది. తర్వాత వచ్చేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కథ చెప్తావా ఊ కొడతావా అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో డిస్టిక్ లెవెల్ అది కూడా, దాంట్లో కూడా మొదటి బహుమతి సాధించింది. దాని తర్వాత వచ్చేసి మన రీసెంట్గా అంటే ప్రీవియస్ ఇయర్ మన ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు గణేష్ వారి ఉత్సవాలని చెప్పి పెట్టారు, కోట్లవారి గణేష్ ఉత్సవాలని చెప్పి. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి దాంట్లో ఒక గేమ్లో పార్టిసిపేట్ చేసింది, వక్తృత్వ పోటీలో పార్టిసిపేట్ చేసింది. దాంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ సాధించింది. ఓకే, మీరు చెప్పండి, మీ అమ్మాయిని ఏ ఏజ్లో పాటలు పాడుతుంది, ఎలా గుర్తించినారు? యాక్చువల్లీ మా పాపకు 3.5 అట్ ద ఏజ్ ఆఫ్ 3 years. తనను పడుకోబెట్టే ముందు నేను జస్ట్ మొబైల్లో ఒక భక్తి పాట రోజు పక్కన పెట్టి ఆ పాట వింటూ నిద్రబుచ్చడం స్టార్ట్ చేశాను నేను. ఒకరోజు ఉన్నట్లుండి తనకు తానే ఆడుకుంటూ ఆ పాట పాడుతుంది. కంప్లీట్ పాట పూర్తిగా పాడింది. నేనే షాక్ అయ్యాను. నేను జస్ట్ వితిన్ 1 week తను పాడడం స్టార్ట్ చేశాను. అంటే పాపలో సింగింగ్ కెపాసిటీ ఉంది, టాలెంట్ ఉంది తనదు అని అలా కంటిన్యూ చేసినామంటే సింగింగ్ మాత్రమే, అదర్ దాన్ సింగింగ్ తన దగ్గర ఇంకా డాన్సింగ్ కానీ ఎస్సే రైటింగ్, ఎలక్యూషన్, ఎస్పెషల్లీ స్పీచెస్ ఇస్తుంది. స్టార్ట్ చేసిందంటే ఎక్కడ నిలబడదు, తడబడదు. స్టేజ్ ఎక్కి ఎవరో మాట్లాడుతుంటే వినడం మనకు నిజంగా బాగుంటుంది. మనమే స్టేజ్ ఎక్కి మాట్లాడడము అని అంటే అది మనకు. బట్ పాప దగ్గర అలాంటి స్టేజ్ ఫియర్ ఏమీ లేదు. స్పీచ్ స్టార్ట్ చేసిందంటే చక్కగా మాట్లాడుతుంది. ప్లస్ ప్రొనౌన్సియేషన్ కానీ క్లారిటీ అంతా చాలా చక్కగా మాట్లాడుతుంది. మెయిన్ తన దగ్గర గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుందండి. అంతర్జాతీయంగా తానా ఆధ్వర్యంలో సమ్మేళనానికి అయితే ఎన్నికైంది, ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా ఇది మాకు చాలా సంతోషకరమైన న్యూస్. ఇది యాక్చువల్లీ అంతర్జాతీయ స్థాయిలో పాపకు పాట పాడే అవకాశం వచ్చింది అని అంటే తర్వాత తన సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు తన నేమ్ పిలిచినారు, పాప పాడింది. పాట పాడిన తర్వాత నిజంగా తన పర్ఫార్మెన్స్ని మెచ్చుకొని హోస్ట్ ఇంకో పాట పాడగలవమ్మా అని అడిగినారు. బట్ ముందు వెనక ఆలోచించకుండా పాప ఎస్ సార్ నేను పాడతాను అని చెప్పేసింది. ఆ తర్వాత నువ్వు లైన్లోనే ఉండమ్మా, నీతో ఇంకా పాడిస్తాను అన్నారు. మళ్ళీ ఒక 10 నిమిషాలకే పిలిపించి మళ్ళీ ఇంకా 2 పాటలు పాడించినారు. నిజంగా చాలా ఆనందం వేసింది. అందరితో అయిపోలేదు, ఇంకా అమ్మ నువ్వు ఎండింగ్ కన్క్లూజన్ ముగింపు సభ వరకు ఉండాలి అని అన్నారు. సరే సార్ అని చెప్పింది. ముగింపు సభ వరకు ఉన్న తర్వాత ముగింపు సభలో ఏం జరిగిందంటే ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడినారు. వాళ్ళు మాట్లాడిన విషయం ఏమంటే ఇది అంతర్జాతీయ బాలల సాహిత్య బేరి, అంటే
తెలుగు లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ కదా ఇది. దానికి సంబంధించి గెస్ట్లందరూ తెలుగులో మాట్లాడినారు. అంటే తెలుగు ఇంపార్టెన్స్ మనం తెలుగులో కాపాడుకోవాలి అని. అంటే ముగింపు సభలో పాట అంటే తెలుగు గురించి పాడితేనే బాగుంటుంది అన్నట్లుగా తెలుగు భాష గురించే పాడింది. నిజంగా ఆ ముగింపు సభ చాలా అద్భుతము. ఆ పాటకు నిజంగా అందరూ చాలా అట్రాక్ట్ అయినారండి. ఏదైతే పాట పాడుతుందో లీజా అంజుమ్ అయితే ఉన్నారు, అడుగుదాం బాలికని. ఇదే ప్రభుత్వ పాఠశాలలోనే లీజా అంజుమ్ కూడా చదువుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఇంత జ్ఞానం అయితే సంపాదించుకుంది. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ముందుగా నేను మా ప్రధానోపాధ్యాయులు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రధానోపాధ్యాయులు గారి వల్ల నేను ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో బాలల సాహిత్య భేరీ అనే కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇంకా నేను ఆయన ప్రోత్సాహంతో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మా డాక్టర్ తొగట సురేష్ బాబు సార్ గారు నాకు నన్నే కాదు చాలామందిని ఇంకా చాలా ప్రోత్సహించారు. ఆయన ఆధ్వర్యంలో నేను చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. 3 సార్లు రేడియో ప్రోగ్రాంలో యాంకర్గా చేశాను. ఇంకా అంబేద్కర్ గురించి బుర్రకథ, ఇంకా ఈ మధ్యనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన అనే కార్యక్రమంలో నా గేయాన్ని ఇంకా స్పీచ్ని వారి ముందు నేను చెప్పాను. అదే ఎప్పటి నుండి పాటలు పాడాలనిపిస్తుంది? ఎవరైనా నేర్పించారా, అంటే మీరు సొంతంగా నువ్వే పాటలు నేర్చుకున్నావా? లేదు, మా అమ్మ సెలెక్ట్ చేస్తే నేను నేర్చుకుంటాను అంతే. అంటే సంగీతం ఎక్కడ నేర్చుకుంటేనే రాగాలు అవన్నీ వస్తాయి కదా, అది ఎట్లా తెలుసుకున్నావు మొత్తం? అంటే అక్కడ ప్లే అవుతుంటే నేను అది విని నేర్చుకున్నాను. ఫస్ట్ ఏ పాట నేర్చుకున్నావు? ఏ పాట పాడినావు? నేను 4 ఏళ్ళ ఉన్నప్పుడు భక్తి పాట పాడాను. प्यारे नबी आए मरहबा मरहबा, 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 प्यारे मुस्तफ़ा सुबहान अल्लाह, मोहम्मद झूमे 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 रहमत की घटा सुबहान अल्लाह, आए प्यारे मुस्तफ़ा सुबहान अल्लाह, झूमे रहमत की घटा सुबहान अल्लाह, ए हलीमा ज़मीं नाज करने लगी, झूमती जा रही है तेरी उठनी उठनी पे है सरकार सल्ले आला, दोनों आलम के गमखार सल्ले आला, उनकी आमद पे ऐसा चरागा हुआ, सारा आलम कह उठा सुबहान अल्लाह, सारा आलम कह उठा सुबहान अल्लाह, आए प्यारे मुस्तफ़ा सुबहान अल्लाह, झूमे रहमत की घटा सुबहान अल्लाह, पूरे आने लगे आमना बी के घर, रब के महबूब को देखने एक नज़र, आमना भी का है लाल ऐसा से, सारे आलम में कोई भी सानी नहीं, जिनका सानी नहीं उनका साया हो क्या, आका है नूरे खुदा सुबहान अल्लाह, आका है नूरे खुदा सुबहान अल्लाह, आए प्यारे मुस्तफ़ा सुबहान अल्लाह, झूमे रहमत की घटा सुबहान अल्लाह. ఓకే, హిందీ భక్తి పాటలు చాలా అద్భుతంగా పాడావు. అయితే తెలుగు పాటలు పాడాలని ఎలా అనిపించింది? ఆ పాటలు కూడా ఏమైనా పాడినావా? పాడాను. ఏ పాటలు? నేను తెలుగు గురించి పాడాను, ఇంకా దేశం గురించి కూడా పాడాను. తెలుగు పాటలు ఏ పాట? తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలలకు తేట తెలుగువానా, పదము విన్న చాలు మనసులోనా, పదనిసలే మీటు నరనరానా,
అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువర నోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా పుట్టింది తెలుగు ద్రవిడ భాషగా త్రిలింగ అనే పదం నుండి తీయగా అమరావతి స్థూపం చూపించగా నాగబును తొలి తెలుగు శబ్దంబుగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందు లెస్సగా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా కవిత్రయం తిక్కన్న నన్నయ్య ఎరా ప్రగడ అష్ట దిగ్గజాల జలది వికట కవుల పద్య వెలది తెలుగు నాట కీర్తి పంట రాయల రతనాల ఊట తెలుగు భాష పతాకాన్ని ఎగరేసిన జగజ్జేత తెలుగించే మొల్ల రామాయణం కదిలించే చలం కలం స్త్రీగళం కులకుళ్ళును ప్రశ్నించే జాషువా శ్రీవో విప్లవాల వెల్లువా కృష్ణ శాస్త్రి కవిత పుష్టి సినారేల గేయ సృష్టి తెలుగును ఎలుగెత్తి చాటెరా మన మాతృభాష మరచిపోకురా దీన్ని కాపాడక కదులు సోదరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువర నోరారా తెలుగులో మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురమెప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే మీటు నరనరానా తానా ఆధ్వర్యంలో సెలెక్ట్ అయినారు అంతర్జాతీయ బాల సాహిత్య సమ్మేళనానికి. ఏ పార్టీకి సెలెక్ట్ అయినావు? దేశం అంటే మట్టి కాదో ఆ పాటకు సెలెక్ట్ అయినా. ఆ పాట ఒకసారి పాడవా? దేశమంటే దేశమంటే మతం కాదో గతం కాదో అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ శుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు అబలపై ఆమ్లాన్ని చల్లే అరాజకమే కాదు కాదు పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదు ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్. మీ స్కూల్లో గురువుల గురించి పాట పాడావు, ఎందుకు ఆ పాట నువ్వే నేర్చుకున్నావు లేదా నేర్పించారా? ఆ పాట పాడాలని ఎలా అనిపించింది? టీచర్స్ డే ఇంపార్టెన్స్ గురించి ఆ రోజు టీచర్స్ డేలో ఎవరైనా పాల్గొంటారా అంటే నేను పాల్గొన్నాను. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి చూసేసరికి అప్పుడు ఆ పాట దొరికింది, అదే నేర్చుకున్నాను. పాట ఒకసారి పాడవా? తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా, తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. 5 ఏళ్ల వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగొంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెళ్ళుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టర్ కలెక్టర్ ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు, రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నే లేసి అమ్మైనా, దేశాన్నే లేపి అమ్మైనా, రాష్ట్రాన్నే లేసి అమ్మైనా, దేశాన్నే లేపి అమ్మైనా. మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతను మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఇంతవరకు పాటలు ఇక్కడ డోన్లో కానీ కర్నూలులో కానీ అక్కడక్కడ పాటలాడారు. ఇప్పుడు ఉత్తర అమెరికాలో ఏదైతే తానా వాళ్ళు నిర్వహించిన బాల సాహిత్య దానికైతే సమ్మేళనానికి మీరు సెలెక్ట్ అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ సెలెక్ట్ అవుతాను అనుకున్నారా మీరు సెలెక్షన్ పోయినప్పుడు? ముందైతే వాళ్ళు ఏదన్నా ఒకటి కథ కానీ పద్యం కానీ రాసి పంపమన్నారు. నేనైతే విద్యార్థులు వారి యొక్క ప్రసంగాల గురించి రాశాను. రాసి పంపిస్తే నేను అసలు అనుకోలేదు నేను సెలెక్ట్ అవుతానని. ఇంకో ఏ పాట మీకు బాగా నచ్చిన పాట ఏది? ఒక పాట పాడవా? చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడ తీర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. బడి అంటే జైలు అనే భయం ఎందుకులే ఓనేస్తం. బడి అంటే అమ్మఒడి, అది బాదర బంధీ లేని గుడి. బెరుకును వదలి పరుగున కదలి ఆటపాటలతో చదివేద్దాం, అక్షర జెండా ఎగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం. కరువు సీమలో పుట్టాము, కన్నీళ్లను కారుస్తున్నాము. చీకటి కమ్మిన ఈ నేలలో
మన చదువే ఒక వెలుగు దివ్వెర. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. పంటలు పండక ఎండిన నేలలో అక్షర సేద్యం చేద్దాము. శోధించి పరిశోధించి మన చదువుతో కరువును తరిమేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ వడిలో మన భవిత మార్చుకుందాం. నమస్కారం, నా పేరు డాక్టర్ తొగట సురేష్ బాబు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెహ్రూనగర్ కాలనీ డోను ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. గత వారం అమెరికాలోని తానా వారు నిర్వహించిన అంతర్జాతీయ బాల సాహిత్య భేరీ అనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్నారి లిజా అంజుమ్ మా పాఠశాల యందు 2023-24, 24-25 విద్యా సంవత్సరాల్లో 3-4 తరగతులు చదివింది. ఆ అమ్మాయి పాఠశాలలో చేరినప్పటి నుంచి మంచి స్పష్టమైన ఉచ్చారణతో కూడినటువంటి తానావారు నిర్వహించినటువంటి ఆ యొక్క అంతర్జాల సమావేశంలో గేయ ప్రక్రియలో తాను పాల్గొని ఆ నిర్వాహకుల యొక్క ప్రశంసలు పొందుతూ అందరికంటే ఎక్కువ పాటలు పాడి చివరగా 13 గంటల పైగా సాగిన ఈ కార్యక్రమంలో ముగింపు సమయంలో కూడా నిర్వాహకుల చేత మరోమారు తెలుగు భాష ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను వ్యక్తీకరించేటువంటి పాటను మరోమారు ప్రదర్శించి అందరి ప్రశంసలను పొందింది. ఈ చిన్నారి భవిష్యత్తులో ఇటు విద్యా విషయకంగా మంచి సమున్నత స్థానం చేరుకోవాలని, అలాగే తనకు లభించినటువంటి ఆ సృజనాత్మకత శక్తితో మరింత జేగీయమానమైనటువంటి భవిష్యత్తును పొందటానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులకు, పాఠశాలలకు, పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. ఓకే, నీ చదువుతో పాటు నీ లక్ష్యం అలాగే ఏదైతే గానం ఉందో అంతర్జాతీయంగా మొత్తం కూడా పాట పాడి గెలవాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. ఇదండి ఏదైతే కర్నూలు జిల్లా డోన్లో అంజుమ్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాసం, కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.